నిజమైన రక్షణ అంటే ఏంటో తెలుసా? ఆ రక్షణ నిన్ను పాపంలో నుంచి లాగుతుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవుని కొరకు నువ్వు పరిశుద్ధంగా జీవించేందుకు నీకు శక్తిని దయచేస్తుందండి. యేసు యొక్క ప్రేమ నిన్ను పాపం నుంచి విడిపించి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను పరిశుద్ధంగా నడిచేందుకు కావాల్సిన కృపని నీకు అనుగ్రహిస్తుంది. ఇదే నిజమైన రక్షణ. ఒకవేళ నువ్వు విని సువార్తను విని రక్షించబడి ఉన్నట్లయితే, నీలో ఎటువంటి మార్పు లేకపోయినట్లయితే అది నిజమైన రక్షణ కానే కాదు. నిన్ను నీవు తృణీకరించుకోకుండా నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను అన్న ఆ యొక్క ఆలోచనలోనే ఉన్నావు అని అంటే నువ్వు ఫీల్ గుడ్ క్రిస్టియానిటీని నువ్వు ఫాలో చేస్తూ ఉన్నావని. ఇలాంటి వారు ఎలా ఉంటారో తెలుసా? వాక్యంను విన్నప్పుడు, వాక్యం చెప్పేవారిని విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండదు. ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఇన్స్పైర్ అవుతారు, కానీ ట్రాన్స్ఫార్మ్ అవ్వరు. ఇటువంటి